కొన్నిసార్లు మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు కొన్ని పరిస్థితులు అడ్డొస్తాయి. కొంతమంది మనుషులు కూడా మనకి అడ్డొస్తూ ఉంటారు. అయితే ఎవరో ఆపుతున్నారు లేదా ఏదో ఛాలెంజెస్ వస్తున్నాయి అని చెప్పి ఆగిపోతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనలో ఆ సంకల్పం లేదు, బలంగా లేదు. ఏదో ఊరికి అనుకున్నాం ఇది కావాలా, ఇది చేస్తాము అని చెప్పి, కానీ బలమైన సంకల్పం లేదు. కానీ మీలో ఆ ఫైర్ ఉందనుకోండి, ఆ ఫైర్ ఉంటే మీరు ఎలా ఉంటారంటే, ఇన్స్పైట్ ఆఫ్ దిస్, నాకు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా, నాకు ఈ ఛాలెంజెస్ ఉన్నా కూడా, నాకు వాళ్ళు అడ్డుపడుతున్నా కూడా నేను చేస్తున్నాను అని అంటారు. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఎలా అంటే, బికాస్ ఆఫ్ దిస్ నేను చేయలేకపోతున్నాను, నాకు వాళ్ళు ఆపుతున్నారు కాబట్టి నేను చేయలేకపోతున్నాను, నాకు చాలా ఛాలెంజెస్ వస్తున్నాయి కాబట్టి నేను చేయలేకపోతున్నాను. ఇది బికాస్ ఆఫ్ దిస్. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు? మీరు ఇన్స్పైట్ ఆఫ్ దిస్ నేను చేయగలుగుతున్నాను, నేను చేస్తాను అనేటువంటి ఆ కేటగిరీనా, లేదా బికాస్ ఆఫ్ దిస్ నేను చేయలేదు అందుకే నేను చేయలేకపోతున్నాను అనేటువంటి ఆ కేటగిరీనా? గుర్తుంచుకోండి, ఏ సిచ్యువేషన్ అయినా సరే మనకి రెండు ఎదురవుతాయి, బికాస్ ఆఫ్ దిస్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ దిస్. సో మీరు బికాస్ ఆఫ్ దిస్ అనుకున్నారనుకోండి, దీనివల్ల నేను చేయలేకపోతున్నానంటే యూ విల్ బీ ద లూజర్. లేదు, ఇన్స్పైట్ ఆఫ్ దిస్ నాకు ఛాలెంజెస్ ఉన్నాయి, అట్లాగే ఏ దారిలో వెళ్ళినా సరే నన్ను క్రిటిసైజ్ చేసేవాళ్ళు, జడ్జ్మెంట్ ఇచ్చేవాళ్ళు, నాకు ఆ దారిలో అడ్డుపడే వాళ్ళు ఉన్నారు, కానీ నేను నా పని ఆపను, నేను చేస్తూ వెళ్తాను, ఇంకా ముందుకెళ్తాను అని చెప్తే, అని మీకు మీరు చెప్పుకుంటే, చెప్పుకోవడం మాత్రమే కాదు, మీరు రియలీ దాన్ని కార్యాచరణలో పెడితే, ఇఫ్ యూ కెన్ డూ దాట్, దెన్ యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్. సో మీరు ఎవరు అంటే, ఇన్స్పైట్ ఆఫ్ దిస్సా, బికాస్ ఆఫ్ దిస్సా అనేది మీకు మీరే ఆలోచన చేసుకోండి.